Namaste, welcome to my channel. So next question, రియల్ ఎస్టేట్ పరంగా శ్రీశైలం హైవేలో ఎక్కడి వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు? సో రియల్ ఎస్టేట్ పరంగా శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అని అంటే డిపెండింగ్ ఆన్ మన రిక్వైర్మెంట్స్ అండి. అంటే మనకెందుకు అది ఏ విధంగా లైక్ మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నామా, లేదు ఇన్వెస్ట్మెంట్లో షార్ట్ ఇన్వెస్ట్మెంటా, లేకపోతే మిడ్ ఇన్వెస్ట్మెంటా, లాంగ్ ఇన్వెస్ట్మెంటా అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో హౌస్ కట్టుకోవాలనుకుంటే గనక మనం అప్ టు ఎస్కొత్తూరు వరకు మనం తీసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్. లైక్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారు చేయబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చా అని అడిగారు. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటే కనుక మన బడ్జెట్ ఓకే పెట్టగలుగుతాం. మనం గజానికి 30,000, 40,000, 50,000 వరకు కూడా పెట్టగలుగుతాము. అంటే 50,000 దాకా ఉన్నదా అంటే ఉన్నది. ఇప్పుడు మ్యాక్ ప్రాజెక్ట్ ఉంది, అందులో 50,000 అరౌండ్ చేంజ్ ఉంది. శ్రీనిధి గ్రూప్ వాళ్ళది ఉన్నది సెరెంగెటి అని. సో అక్కడ అరౌండ్ దగ్గర 40,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నది. సో కందకట్ల వ్యాలీ అని పేరం గ్రూప్ వాళ్ళది ఉన్నది. అక్కడ దగ్గర 40 నుంచి 45,000 అలా నడుస్తుంది. అంటే ఈ బడ్జెట్లో మనం పెట్టగలుగుతాము అనుకుంటే పెట్టుకోవచ్చు. కానీ వీటికి అప్రిషియేషన్స్ రావడం అనేది కొంచెం చాలా టైం పడుతుంది. ఒక 5 years ఎబో, అరౌండ్ దగ్గర 8 years దాకా పట్టే అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేస్తే కందుకూరులో కూడా ఇవాళ రేపు మనకు గజం 20 నుంచి 25,000 మధ్యలో అట్లా దొరుకుతుంది. సో ఆ ఏరియాలో కూడా కొంత లాంగ్ ఇన్వెస్ట్మెంట్గానే పెట్టుకోవచ్చు. సో అయితే ఇవి లాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఉపయోగపడతాయి, మిడ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉపయోగపడతాయి. షార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే కనుక కొంచెం కష్టమే. సో ఈ శ్రీశైలం హైవేలో మాత్రం షార్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది హైవే బేస్డ్లో కష్టం లేదు కూడా షార్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది. సో దెన్ నెక్స్ట్ కడతాలు. సో యాక్చువల్లీ ఈ శ్రీశైలం హైవేలో ఎక్కడ వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు అని అంటే కడతాల వరకు మాత్రమే పెట్టొచ్చు. అది కూడా శ్రీశైలం హైవేలో లెఫ్ట్ సైడ్ టువర్డ్స్ మనం కడతాలు ఉన్నాం అనుకుందాం, సపోజ్ టువర్డ్స్ శ్రీశైలం. సో అది లెఫ్ట్ సైడ్ ల్యాండ్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు బంగారం లెక్క. కానీ రైట్ సైడ్ ప్రాజెక్టులలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే కనుక అది కొంచెం మనం ప్రాజెక్ట్ ఎలా ఉంది, ఏంటి మెయింటెనెన్స్లు ఏంటి, అప్రిషియేషన్ రావడానికి అవకాశం ఉందా, మేజర్గా డెవలప్మెంట్లు ఎలా చేస్తున్నారు, ఇది రేపు రోజున మనం రీసేల్ చేసుకోవడానికి అవకాశం ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే కనుక రీసేల్స్కి అవకాశం చాలా బాగుంటుంది. రైట్ సైడ్కి మాత్రం రీసేల్స్కి 50-50 ఛాన్స్ ఉంటుంది. అంటే రీసేల్ అవ్వడానికి అంతే అవకాశం ఉంటుంది, అవ్వకపోవడానికి కూడా అంతే అవకాశం ఉంటుంది. సో బెస్ట్ కంపెనీ, బెస్ట్ డెవలప్మెంట్స్, నీట్గా డెవలప్మెంట్స్ అన్ని మంచిగా ఉన్నాయి అనుకున్న దగ్గర మాత్రం వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. సో అన్నట్టుగా ఆ డెవలప్మెంట్స్ ఉన్నాయనుకోండి, సో మనం అంత పెట్టుకున్న ఆ టైంకి, మనం అమ్ముకునే టైంకి ఆ ప్రాజెక్టు మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో ఏమో కూడా తెలియదు. కానీ శ్రీశైలం హైవేలో కడతాల వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. అది కూడా లెఫ్ట్ సైడ్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోవచ్చు. కొంచెం లాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా షార్ట్ ఇన్వెస్ట్మెంట్ లాగా, మిడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా ప్లాన్ చేస్తే కొంచెం కష్టమే. ఎందుకంటే శ్రీశైలం హైవే అనేది కొంత పొలిటికల్ రంగు పూసుకుంది చేయబట్టి గవర్నమెంట్లు తీసుకునే ప్రతి డెసిజన్ మీదనే శ్రీశైలం హైవే అనేది స్పీడ్ డౌన్ అనేది జరగడం జరుగుతుంది. సో ఇది దానికి సంబంధించి. సో మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే నా నెంబరు డిస్ప్లే పైన ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నా ద్వారా మీరు ఏమన్నా ప్రాపర్టీస్ తీసుకోవాలి, ప్లాట్స్ తీసుకోవాలనుకుంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. మంచి ప్రాజెక్ట్స్ మన దగ్గర ఉన్నాయి, మంచి ప్రాజెక్ట్స్ మీకు సజెస్ట్ చేస్తాను. ఇన్ ద సేమ్ టైం స్మాల్ రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.